సో, మెయిన్స్ గ్రూప్ 1 తెలుగు మీడియంలో రాస్తే ఎక్కువ మార్కులు రావు. సో, ఎందుకు ఎక్కువ మార్కులు రావు? మొన్న ఒక టీ షాప్ దగ్గర టీ తాగుతుంటే, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే, వాళ్ళు మాట్లాడుకునే మాటలు నా చెవిలో పడ్డాయి. ఆ చర్చ సారాంశం ఏంటంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, గవర్నెన్స్ ఇలాంటి సబ్జెక్టులు తెలుగు మీడియంలో రాస్తే ఎక్కువ మార్కులు రావు అనేది వీళ్ళ అభిప్రాయం. ఇది ఎంతవరకు నిజం? ఇది తెలుసుకునే ముందు ఇలాంటి చెత్త డిస్కషన్స్‌లో పాల్గొనకండి. ఇలాంటి డిస్కషన్స్ చేసి టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు చెప్పే టిప్స్ పాటించండి. ధైర్యంగా ముందుకెళ్ళండి. ఈ వీడియో కూడా చెత్త డిస్కషన్ అనిపిస్తే బంద్ చేసి రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో, ఇప్పుడు చెప్పే టిప్స్ ఏంటి తెలుసుకునే ముందు ఒక అనౌన్స్‌మెంట్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మేధోమథనం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో హరగోపాల్ గారు, అలాగే గంటా చక్రపాణి గారు, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్, అలాగే ప్రొఫెసర్ గణేష్ సార్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ మెంబర్, అడపా సత్యనారాయణ సార్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ మెంబర్ ఈయన కూడా. అలాగే హరగోపాల్ గారైతే టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్ అనమాట. సో, వీళ్ళతో పాటు ఆహ్, 'ఆంధ్రజ్యోతి' ఎడిటర్ కె. శ్రీనివాసరావు గారు, అలాగే డైరెక్టర్ తెలంగాణ మరియు సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారు, జానవాళి సత్యనారాయణ గారు, గ్రూప్ 1 ఆఫీసర్. సో, వీళ్ళ ఆధ్వర్యంలో ఆహ్, మెయిన్స్ మేధోమథనం సెప్టెంబర్ 2 అండ్ 3 2 రోజుల పాటు ఉదయం 9:30 నుంచి 1 వరకు ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో ఉండదు. ఇది ఓన్లీ కేవలం ఆఫ్‌లైన్‌లో త్యాగరాయ గాన సభలో మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వాలంటే కిందున్న లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఉంది. రిజిస్టర్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి చెత్త డిస్కషన్ మీకు ఇష్టమైతే రండి. లేకపోతే లేదు. ఆహ్, తెలుగులో రాస్తే ఎక్కువ మార్కులు రాకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే చదివింది తొందరగా అర్థమైపోవడం, దానివల్ల రివిజన్ చేయకపోవడం, ఆ తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోవడం, జ్ఞానాన్ని పెంచేసుకోవడానికి పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం, అది చదివిన తర్వాత గుర్తులేకపోవడం, తెలుగు మీడియంలో రాస్తే మార్కులు రావు. ఇలాంటి చర్చలతో జాతిని నిర్మించేటటువంటి తలమునకలైపోవడం. సో, కాబట్టి తెలుగులో ఎక్కువ మార్కులు రావు. సో, ఇప్పుడు విజ్ఞాన ప్రదర్శనలొద్దు. ఇప్పుడు కొత్తగా ఏవి చేసే అవసరం లేదు. తక్కువ పుస్తకాలు చదవండి. వీలైతే అంటే టెక్స్ట్ బుక్‌లు పక్కన పెట్టేయండి. ఇంకొక 50 రోజులే ఉంది. టెక్స్ట్ బుక్‌లు పక్కన పెట్టేసి మీరు రాసుకున్న నోట్సో, లేకపోతే మీరు క్లాస్ రూమ్‌లో లెక్చరర్ ద్వారా చెప్పినటువంటి నోట్సో అది మాత్రమే చదవండి. ఎక్కువ సార్లు చదవండి. రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. తక్కువ పుస్తకాలు ఎక్కువ సార్లు. అంటే ఒకే పుస్తకాన్ని 2, 3 సార్లు రివిజన్ చేయడం అనమాట. రివిజన్ చేసి రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నెన్స్‌లో టెక్నికల్ టర్మ్స్ తెలుగులో రాసే ప్రయత్నం చేసే అవసరం లేదు. అంటే ఉదాహరణకి గవర్నెన్స్‌లో హైరార్కీని తెలుగులో క్రమానుగత శ్రేణి అంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంటర్నెట్ గురించి చెప్పేటప్పుడు తెలుగులో అంతర్జాలం అంటారు. ఎకానమీలో స్పెక్యులేషన్ బిజినెస్ అనే పదానికి తెలుగు మాట సట్టా వ్యాపారము. అయితే ఈ తెలుగు పదాలు సమయానికి గుర్తు రాకపోతే ఆ ఇంగ్లీష్ పదాలని తెలుగు లిపిలో రాయండి. అంటే ఎగ్జాంపుల్ స్పెక్యులేషన్ వ్యాపారం అని రాయండి చాలు. స్పెక్యులేషన్ బిజినెస్. సట్టా వ్యాపారం అనే పదం గుర్తు రాకపోతే స్పెక్యులేషన్ బిజినెస్ అనేది గుర్తుంటే స్పెక్యులేషన్ బిజినెస్ అని తెలుగులో రాయండి. ఆ స్పెక్యులేషన్ వ్యాపారం అని రాయండి చాలు. అలాగే క్రమానుగత శ్రేణి అనేది గుర్తు రాకపోతే హైరార్కీ అని తెలుగు లిపిలో రాయండి. అంతర్జాలం అనే పదం గుర్తు రాకపోతే ఇంటర్నెట్ అని తెలుగు లిపిలో రాయండి. ఏ ప్రాబ్లమ్ లేదు. అంటే తెలుగులో రాసేవాళ్ళకి ఇంకో సమస్య ఏంటంటే స్పీడ్‌గా రాయలేకపోవడం. దీనికి కారణం ఏంటి? ఇంగ్లీష్‌తో పోల్చుకుంటే తెలుగులో మీకు ఒత్తులు, దీర్ఘాలు, హల్లులు, పొల్లులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైటింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. సో, మీరిప్పుడు చేయాల్సిందల్లా ఇప్పటి నుంచి ప్రతిరోజు కనీసం గంటకి 5 ప్రశ్నలకి రైటింగ్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు స్పీడ్ పెరుగుతుంది. ప్రయత్నం గాదు. అంటే ప్రయత్నం చెయ్యండి అని చెప్తున్నాను. ప్రయత్నం గాదు రాయాల్సిందే. దిగాక పోరాడాల్సిందే. పోరాడాక గెలవాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతం 2021 నుంచి బీటెక్ కూడా తెలుగు మీడియంలో చదివే అవకాశం ఉంది ఈ రోజుల్లో. ఉదాహరణకి పేపర్‌లో వచ్చిన న్యూస్ చూడండి 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో' ఇంజినీరింగ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. స్లో స్టార్ట్ బట్ అప్‌టిక్ ఇన్ స్టూడెంట్స్ ఇన్ యూపీ, తమిళనాడు అండ్ ఆంధ్ర. అంటే తెలుగు మీడియంలో బీటెక్ 5 కోర్సులు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. సో, వాళ్ళు చెప్పినటువంటి ఈ ఏఐసీటీ చెప్పింది కూడా ఇదే మాట. మీరేమి ఇంగ్లీష్ పదాల కోసం ప్రయత్నం చేయక్కర్లేదు. అంటే ఇప్పుడు సర్క్యూట్ అని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మీరు రాస్తున్నారనుకోండి.
సర్క్యూట్ అనే పదాన్ని తెలుగు లిపిలో రాయాలి. దాన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసే ప్రయత్నం చేయక్కర్లా. కంప్యూటర్ తెలుగు లిపిలో రాయండి. దానికి తెలుగు పదం కోసం ప్రయత్నించక్కర్లా. సో, వెంకల పెట్టకు, తెలుగు పుస్తకాలు లేవు, మెటీరియల్ లేదు, నోట్స్ తెలుగులో లేదు, గూగుల్ ట్రాన్స్‌లేషన్ బాగా లేదు. ఈ కబుర్లు మాత్రం చెప్పకు. నీకింకో మార్గం లేదు. ఇంగ్లీష్‌లో రాసేవాడి గురించి, ఫ్యాకల్టీ గురించి కంప్లెయింట్స్ ఇవ్వడం మాని, పనయ్యే మార్గం చూడాలి. సో, కాబట్టి తెలుగు మీడియంలో పాస్ అవ్వడం మార్కులు తక్కువొస్తాయి అనేటటువంటిది లేదు. మీరు గనక ఎగ్జామినర్‌కి కావాల్సిన విధంగా 15 ప్రశ్నలకి 15 ఆన్సర్‌లు రాస్తే, 200 పదాల్లో ఆన్సర్‌లు రాస్తే, ఆ రిలవెన్స్‌ని బట్టి ఆన్సర్ రాస్తే, ఖచ్చితంగా మీరు పోరాడతారు. దిగాక పోరాడాలి. పోరాడాక గెలవాలి.